మేడం మేడం నిఖిల్ది లొకేషన్ ట్రేస్ అయింది మేడం. మనం వెంటనే అడ్రస్కి వెళ్ళాలి. మేడం మనం వెళ్ళడం ఎందుకు మేడం, వాడే వస్తాడు కదా. వచ్చేవాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు. వాడు ఇంకేదో ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. వాడిని పట్టుకుంటే మనకి చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. లెట్స్ గో. ఓకే మేడం. ఏ చావు కూడా బయటికి రాదు. నా వాళ్ళకి ఇంకేం ప్రమాదం ఉండదు. అలెగ్జాండర్, ఈ ఇంట్లో నుంచి సిగ్నల్ వచ్చిందా? ఎస్ మేడం, ఇక్కడి నుంచే వచ్చింది మేడం. ఓకే, మూవ్. నిఖిల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి ఇక్కడికి వచ్చారనమాట. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసు లోపలికి వచ్చారంటే నేను దొరికిపోతాను. నిఖిల్ శవం దొరకకూడదు. మొత్తం సర్చ్ చేయండి. అలాగే మేడం.
అలెగ్జాండర్ ఎస్ మేడం. ఏం లేదా? ఏం దొరకలేదు మేడం. కానిస్టేబుల్స్ ఏం దొరకలేదు మేడం. ఒకసారి అతని నంబర్ కాల్ చేయి. అలాగే మేడం. ఇందులో ఏమైనా సస్పిషియస్గా ఉంటే చూడు. అలాగే మేడం. కాలేజ్లో ఉన్న నంబర్స్ ఎవరివో తెలుసుకోండి. అలాగే మేడం. హైదరాబాద్ నుంచి ఐజీ గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. వాట్? సార్ కానీ ఇక్కడ కేస్. ఎస్ సార్. ఓకే, ష్యూర్ సార్. ఎస్ సార్. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. గుడ్ నైట్ సార్. మేడం, ఎనీ ప్రాబ్లం? నథింగ్. పద వెళ్దాం. ఓకే మేడం. ఏంటి బురదంటుందా? ఏంటా చప్పుడు? సునైనా, వచ్చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా అది చెంబు చేయి జారి కింద పడిపోయింది. ఎందుకంత కంగారు? కాళ్ళకి బురదంటింది కదా, అందుకే కంగారు పడుతోంది. అంటే అది నా కాళ్ళకి బురద అంటిందని నీకెలా తెలుసు? నీ నోటితో చెప్పకపోయినా నువ్వు నడిచొచ్చిన దారి చెప్పేస్తోంది. నువ్వు బురదలో నడిచొచ్చావని. అది నేను బురద అదిగో అటు చూడు. ఇదా? మరి ఇంకేదనుకున్నావు? అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? అది అసలు ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? అరగంట కిందటే వచ్చేస్తానని చెప్పావుగా, ఎందుకింత లేట్ అయింది? అయినా నీ ఫ్రెండ్ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చేదారిలో ఎక్కడ వర్షం పడలేదు. ఇది వర్షాకాలమూ కాదు. మరి నీ చెప్పులు, నీ కాళ్ళు ఎందుకంత బురదయ్యాయి? కళ్యాణి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు పోలీస్ అయిపోయినట్టు, సునైనా నేరస్తురాలైనట్టు ఏంటా ప్రశ్నలు? లేదమ్మా, నేను నార్మల్గానే అడుగుతున్నాను. చాలే ఊరుకో. అసలే సునైనా భయస్తురాలు. చీకట్ రోడ్లో నుంచి నడుచుకొని వచ్చుంటుంది, అందుకే భయపడిపోయి ఉంటుంది. చీకట్లో బురదగుంటలో కాలేసుంటుంది. దానికి నువ్వు యక్ష ప్రశ్నలు వేసి పూర్తిగా భయపెట్టేసి కళ్ళు తిరిగి పడిపోయేలా చెయ్యకు. అది కాదమ్మా. ఆపమన్నానా? సునైనా, దా లోపలికి పద. రండి భోంచేద్దాం. అవును, ఇంతసేపు అయిందేంటమ్మా?
అది అమ్మా, నా ఫ్రెండ్ నన్ను వదలలేదమ్మా. దాని నుంచి తప్పించుకోవటం చాలా కష్టమైపోయింది. సరే పద, అందరం కలిసి తిందాం. రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్లోనే అన్ని రీల్స్ చేస్తున్నాను కదా, అందుకే త్వరలోనే నేను కొత్త లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నాను. అప్పటి నుంచి మీకు రోజుకొకటి కొత్త ప్లేస్లో కొత్త రకమైన రీల్ చేసి పెడతాను. ఇట్స్ మై ప్రామిస్. బాయ్ ఫ్రెండ్స్. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎప్పుడు చూసినా ఆ ఫోన్ ఒకటి పట్టుకొని మా ఇల్లంతా షూట్ చేస్తూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ తిరగడమేనా నీ పని? నేను కాదు, మీరే నన్ను డిస్టర్బ్ చేశారు. హ్యాపీగా వెళ్ళిపోతున్న నా లైఫ్లోకి వచ్చి నన్ను ఈ చెత్త ఇంట్లోకి వచ్చేలా చేశారు. మీ వల్ల నా ఫాలోవర్స్ అందరూ డిస్టర్బ్ అయిపోయారు. మీరే లేకపోతే నా సబ్స్క్రైబర్స్ ఈ పాటికి 1,00,000 దాటేవాళ్ళు. ఇప్పుడెటు నాకు విడాకులు వచ్చేస్తాయి, నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. అందుకే నా సబ్స్క్రైబర్స్ ని పెంచుకునే పనిలో పడ్డాను. డోంట్ డిస్టర్బ్ మీ. వెళ్ళవతలకి. ఏయ్, ఇది మా ఇల్లు. మా ఇంట్లో నీరు బాబేంటి? రేఖ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ మాట అడగాల్సింది నన్ను కాదు, ఇదిగో ఈ వేస్ట్ ఫెలోని. రేఖ, ఏ మాటలివి? తనేదో తన పని చేసుకుంటుంటే నువ్వొచ్చి తనని డిస్టర్బ్ చేసి మళ్ళీ తిడతావేంటి? ఇది కరెక్ట్ కాదు. విక్కీ, ఇంకేం మాట్లాడక రేఖ, పదెక్కడి నుంచి. బాబు, మీ డ్రామా లాపండి. నాకిక్కడ పనైపోయింది, నేనే వెళ్ళిపోతాను. విక్కీ, ఏం నువ్వు చేస్తున్న పని? పొగరబోతు ముందు నన్ను తలంచుకోమంటావా? రేఖ, ఎందుకింత రూడ్ బిహేవియర్ నీకు? ఇంక తనతో ఇప్పుడు ఇలాగే ఉంటావా? విక్కీ, అసలు ఏమైంది నీకు? నా బిహేవియర్ ఏంటి అని నన్ను అడుగుతున్నావు? అసలు నీ బిహేవియర్ ఏంటో నీకు అర్థమవుతుందా? ఏ, నాకేమైంది? ఏమైందా? రాత్రి ఏం చేసావు నువ్వు? ఏం చేశాను? హాసిని సోఫాలో పడుకోవడానికి ప్రిపేర్ అయితే నువ్వెందుకు పిల్లో బెడ్షీట్ తీసుకొని ఆ గదిలో నుంచి బయటకు వచ్చేసావు? అవసరమైతే తననే బయటికి పంపించాలి కానీ నువ్వు వచ్చేస్తావా? నువ్వు తనకి మొగుడువా? తను నీకు మొగుడా? పెళ్ళని ఆ మాత్రం కంట్రోల్ చేయలేవా? ఏంటి, మొగుడు పెళ్ళామా? ఎవరు ఎవరికి మొగుడు, ఎవరు ఎవరికి పెళ్ళాం? పెళ్ళైన ఈ 6 నెలల్లో ఏ రోజైనా నేను తనని భార్యలా చూశానా? నేను భర్తలా బిహేవ్ చేశానా? మెళ్ళో తాలి మాత్రమే కట్టి మొగుడంటే ఎలా? మొన్నటి వరకు మొగుడనే మాటకు నాకు అర్థం తెలియదు రేఖ. కానీ ఈ మధ్యే భర్తగా నేను భార్యను ప్రేమించాలని తెలుసుకున్నాను, కానీ ద్వేషిస్తున్నాను. తన గౌరవాన్ని కాపాడాలని తెలుసుకున్నాను, కానీ ఎప్పుడు ఇన్సల్ట్ చేస్తూ వచ్చాను. ఎప్పుడు తనని సంతోషంగా ఉంచాలి, కానీ తనని బాధపెట్టి నేను సంతోషించాలనుకున్నాను. ఇన్ని చేసి నేను భర్త అని పొగరు ఎలా చూపిస్తాను రేఖ? రే, ఇదేంట్రా? భర్త అంటేనే పొగరుగా ఉండాలి. భర్త అంటే మగవాడు కాబట్టి పొగరుగా ఉండకూడదు రేఖ. నా భర్త గొప్పోడు అని భార్య గర్వపడుతుంది కదా, ఆ గర్వంలో భర్త పొగరు కనిపించాలి.
అచ్చా చాలా మాట్లాడుతున్నావురా. అసలున్నట్టుండి నీకింత జ్ఞానోదయం ఎలా అయింది బాబు? ఏదైనా తెలియకపోతే తప్పులు చేస్తాను రేఖ, అది అమాయకత్వం. తెలుసుకోవడానికి పట్టేది చాలా తక్కువ టైమే. తెలిసాక తప్పులు చేస్తే అది దుర్మార్గం. విక్కీ నా ముందు నాకు ఫేవర్గా మాట్లాడితే నటిస్తున్నాడు అనుకున్నా, కానీ నేను వెళ్ళిపోయానని తెలిసాక కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే ఏంటిదంతా? తనలో మార్పు వచ్చిందా? ఇది నమ్మొచ్చా? ఏమో, అంతా అయోమయంగా ఉంది. బాబు జ్ఞాన పండిత్, నీకో దండం. నిన్నిలా చూస్తుంటే, నీ మాటలు వింటుంటే పులి తన గోర్లు తనే పీక్కున్నట్టు, పావు తన విషం తనే తీసేసుకున్నట్టు చాలా వింత ఫీలింగ్స్ అన్నీ కలుగుతున్నాయి. నన్ను వదిలేరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏంటి పంతులు గారు, ఏరి మీ ఊరి గౌరవం కృష్ణ తులసి గారు. మనందరం వచ్చి ఇంతసేపైనా ఆవిడ పిల్లలు కనిపించరే? నిన్న అన్ని మాటలు మాట్లాడారుగా. ఈరోజు డబ్బులు ఇవ్వలేము అనుకుని మోహన్ చెల్లక ఇక్కడికి రాలేదనుకుంటా. పంతులు గారు, ఊరి పెద్దలు, మేమన్న మాటకి కట్టుబడున్నాం. చీర నేయటానికి మొత్తం రెడీ చేసుకున్నాం. ఇంకాసేపు వెయిట్ చేస్తాం. అప్పటికే వాళ్ళు రాకపోతే మీరే మాకు చీర నేసే సాంప్రదాయాన్ని అప్పజెప్పండి. అదిగో కృష్ణమ్మ వచ్చేసింది. మనం పెట్టుకున్న 6 నెలల గడువు 2 వారాల్లోనే తీరిపోబోతుంది. అది తీరేలోపు మీరు నా బాకీ తీర్చాలి, లేదంటే మీరు మగ్గం ఎక్కడానికి వీల్లేదు. ఏంటి కృష్ణ తులసి, చీరనేసే బాధ్యత మాకు అప్పగిస్తున్నట్టే కదా? అప్పగించుకేం చేస్తారమ్మా? రాత్రికి రాత్రి 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అయితే నోటి మాట సరిపోతుందా, లేక నోటు మీద మాటలు రాసుకోవాలా? ఒక్క నిమిషం అరుంధతి. నేనే మంచి పని చేసినా అమ్మవారికి దండం పెట్టుకున్నాకే చేస్తాను. ఇప్పుడు చెప్పు, ఈ ఊరి పెద్ద మనుషులందరి ముందు చెప్పు, ఈ సంవత్సరం నుంచి అమ్మవారి చీర అరుంధతి వాళ్లే నేయిస్తారు. నేను కాదు అని చెప్పు. నేనలా చెప్తాను అని ఎందుకు అనుకుంటున్నావు అరుంధతి? అంటే డబ్బులు ఇస్తారా ఏంటి? కృష్ణ తులసి, జోక్స్ వేయకు, నిజం చెప్పు, లేదంటే నీ పరువు పోతుంది. కంగారు పడుకో అరుంధతి. నేను ఏం జరిగినా భారం అమ్మవారి మీదే వేస్తాను. ఎప్పుడు కూడా ఆవిడ మీదే వేశాను. ఆ అమ్మ కరుణించింది. అంటే
నిజంగానే 25 లక్షలు తీసుకొచ్చావా? హ్మ్. ఏవి? ఎక్కడా? వారాహి, ఇదిగోండి 25 లక్షలు. తీసుకో అరుంధతి. నువ్వు మాకు డబ్బిచ్చి సాయం చేసినప్పుడు నీలో నేను అమ్మవారినే చూశాను. ఆ సాయాన్ని బతికున్నంత కాలం మర్చిపోను.